మూడవ రెండవ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన నీతో చెప్పునది చేయుడనెను. ఆయన నీతో చెప్పునది చేయుడనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచి దేవా, నీకు వందనాలు. యేసు పరిచారకులతో చెప్పునది చేయుడి అని తల్లి అయిన మరియా ఈ చెబుతున్న ఈ సందర్భాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, నాతో మాతో మీరు మాట్లాడండి. ఆసక్తితో వినాలనుకున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు గనుక మీకే మహిమ చెల్లిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం ఆయన మనతో చెప్పినది మనం చేయాలి. యేసుక్రీస్తు ఏదైతే చెబుతాడో దాన్ని చేయడం ద్వారా భూమి మీద ఉన్న మనిషి ఏ విధంగా ముందుకు సాగలడు, ఏ విధంగా తన పరిస్థితులను మార్చుకోగలడు, మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం అనేక సందర్భాల్లో, మరి ముఖ్యంగా వివాహాల సందర్భాల్లో మనం వింటూ ఉంటాం కదా. ఎక్కడికైనా వివాహానికి వెళ్తే ఆ వివాహంలో ఈ సందర్భాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక వివాహం జరుగుతుంది. వివాహం అంటే అన్ని విషయాల్లో అది చాలా ఘనమైనది కదా. ఎంతమంది నమ్ముతారు ఈ విషయాన్ని? వివాహం ఘనమైనదా, ఘనహీనమైనదా? చాలా ఘనమైనది. ఎందుకంటే 2 ప్రాంతాలు, 2 అభిరుచులు, 2 ఇంటి పేర్లు, 2 రంగులు కలిసి ఒకటవుతాయి. అమ్మాయి ఒక ఊరు, అబ్బాయి ఒక ఊరు, అమ్మాయి ఒక ప్రాంతం, అమ్మాయి ఒక అభిరుచులు ఉంటాయి, అబ్బాయి ఒక అభిరుచులు వేరుగా ఉంటాయి. అమ్మాయి రంగు వేరు, అబ్బాయి రంగు వేరు, వీళ్ళ మాట తీరు వేరు, భాషలు వేరుగా ఉండొచ్చు. కానీ ఆ 2 ఒకటయ్యే ఒక గొప్ప సందర్భం. ఆ రెండింటిని ఒక కుటుంబంగా అభివృద్ధి అవడానికి దేవుడు ఆ వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వివాహం ఇక్కడ జరుగుతుంది. ఆ వివాహానికి మేబీ ఒకవేళ ఈ లోకంలో యేసుక్రీస్తు తల్లిగా పిలువబడుతున్న మరియా ఈ వివాహం చేసుకునే వారికి ఏమన్నా దగ్గర బంధువులేమో మరియమ్మని పిలిచారు వివాహానికి. మరియమ్మతో పాటు యేసుక్రీస్తు కూడా వస్తాడు అనుకోవాలిగా. అనుకోవాలా లేదా? చెప్పాలి మీరందరూ. ఎందుకంటే మరియకి కొడుకుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు, కుమారుడిగా ఉన్నాడు. తల్లిదండ్రులు చెబితే వివాహం కాలేదు కాబట్టి ఆ యవనస్తుడు కూడా వస్తాడులే అనుకోవాలిగా. కానీ అలా అనుకోలే ఈ వివాహం జరుపుకునేవాళ్ళు. మీరు జాగ్రత్తగా వినాలి. అనుకోకుండా యేసును కూడా ఆహ్వానించారు. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసును కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాడు. ఎవరితో? వాళ్ళ శిష్యులతో. అయ్యా, మీ శిష్యుల బృందం అంతా కలిసి ఇదిగో మా వివాహానికి రండి అని ఆహ్వానించారు. వివాహానికి వెళ్ళారు. అక్కడ వివాహం అయిన తర్వాత గొప్ప విందు జరుగుతుంది. ఆ విందులో అప్పటి సాంప్రదాయాన్ని బట్టి ద్రాక్ష రసం పోయటం ఆనవాయితీ. అప్పటి అంటే మనం ఇప్పుడు నానా రకాల స్వీట్స్, హాట్స్ ఎలాగైతే తీసుకుంటున్నామో అలాగా అప్పటి కాలంలో ఆ కానాను పెండ్లి విందు ఏం జరుగుతుందంటే ద్రాక్ష రసం పోయటం. దీన్ని చాలామంది
వితండవాదంగా చేస్తూ వస్తున్నారు. ద్రాక్షారసం ఎందుకు తాగారు, ద్రాక్షారసం ఎందుకు పోస్తారు అనేది, ఇవన్నీ మనం పక్కన పెడదాం. ద్రాక్షారసం ఎందుకు అనేది డైజెషన్ కోసం అనేది మనం అంతవరకే తీసుకుందాం. ద్రాక్షారసాన్ని మొత్తు అనే దానికి మనం దాని జోలికి వెళ్ళొద్దు ఇప్పుడు. హల్లెలూయా. ఉంటారా? వెళ్ళకుండా వెళ్ళమాకండి. ఇప్పుడు ఆ ద్రాక్షారసం పోస్తూ ఉన్నారు. ద్రాక్షారసం వివాహంలో అయిపోయింది. అది ఎంత ఇబ్బంది అంటే, ఇప్పుడు ఇంకా ద్రాక్షారసం తాగవలసిన వారు చాలామంది ఉన్నారు. విందు జరగాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వీడు పెళ్ళికి పిలిచాడు, మాకు సరైన మర్యాద లేదు, మమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు, ద్రాక్షారసం పోయలేదని అవమానపరుస్తారు. ఈ అవమానం ఆ వివాహానికి వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి సమయంలో యేసు తల్లిగా పిలువబడుతున్న మరియ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏమంటుంది? ద్రాక్షారసమైన అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పింది. ఎందుకు చెబుతుంది? యేసు తల్లికి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో తెలుసు, ఆయన ఏం చేయగలడో తెలుసు, ఎంతో కొంత అవగాహన ఉంది. ఎందుకంటే బాలుడైన కాడి నుంచి అతను పెరుగుతున్న విధానం, శాస్త్రులతో పరిచయులతో వాక్యము గురించి తర్కించిన విధానం, ఇవన్నీ ఆయన ఎదుగుతున్న విధానం చూస్తున్నప్పుడు ఆమెకి ఆశ్చర్యం ఉంది, ఏదో చెయ్యగలడు అని. అంతేకాకుండా ఒకరోజు దేవాలయంలో 8 రోజులు బాబుగా ఉన్నప్పుడు వెళితే సుమియోను అనే ఒక ప్రవక్త ఒక మాట చెప్పాడు. అన్యజనులకు రక్షణగాను, వెలుగుగాను, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను ఇతను ఈ లోకానికి వచ్చాడు అని చెప్పాడు. ఇది కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మరియమ్మ గారి హృదయంలో ఉన్నాయి. అందుకని తను వెళ్ళి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, మరి మీరేదన్నా అర్థమవుతుందా అని అంటే, ఆయనేమన్నాడు? యేసు ఆమెతో, అమ్మా, ఇక్కడే చక్కగా అమ్మా అన్నాడు. ఇది కూడా పెద్ద సందర్భం. మామూలుగా అయితే ఇంగ్లీష్ బైబిల్లో అయితే అమ్మ అని అనడు అసలు ఎక్కడ. స్త్రీ అంటాడు, ఉమెన్ అంటాడు. అంటే దానికి సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు. ఇక్కడ సమయం అనే పదం వాడాడు. సమయం ఇంకా రాలేదు. ఆ సమయం ఎప్పుడు వస్తుంది అంటే ఏదో చెయ్యగలడు అనేది ఒక వివరణ అయితే ఉంది కదా. అక్కడ ఆ అవమానాన్ని, ఆ నిందని తీసివేయగలడు అని మరియమ్మకి నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీద వెళ్ళి అడిగింది, నీకేం పని అమ్మా నాతో, నా సమయం ఇంకా రాలా. మరి ఆయన సమయం ఎప్పుడు వస్తుంది? మీరు చక్కగా వినాలి, అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను ఈ వాక్యం కొరకు తెరిచి అర్థమయ్యే జ్ఞానం దయచేయనుగాక. అందరూ చెబుదాం ఆమేన్. ఏమంటున్నాడు? నా సమయం ఇంకనూ రాలేదు. వెంటనే తల్లికి అర్థమైంది ఆయన సమయం ఎలా వస్తుందో. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయా. నోరు తెద్దాం. హల్లెలూయా. పరిచారుల వైపు చూడటం ఎందుకు? ఆయన ఏదో మీకు చెబుతాడు, వెళ్ళి చేయండి అని ఎందుకు చెబుతుంది అంటే, ఆయన సమయం ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుందో యేసు తల్లిగా పిలువబడుతున్న మరియమ్మకి తెలుసు. ఇది ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే దేవుడు పని చేయటం మన జీవితంలో ఎప్పుడు ప్రారంభిస్తాడో ఆ సమయం ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఆ సమయం నీ దగ్గరే ఉంది, ఆ సమయం నా దగ్గరే ఉంది. దేవుడు నా జీవితంలో పని చేయాలంటే ఆ సమయం నా దగ్గరే ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. ఏంటి ఆ సమయం అంటే, ఆయన చెప్పేది మనం చేయటం, 2 ఆ చెప్పేటప్పుడు మనం దానికోసం ఎదురు చూడటం.
అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి? ద్రాక్షారసం అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయాలి? అదిగో ఆమెను చూస్తే ఆమెమో మిమ్మల్ని అడగాలి, మిమ్మల్ని అడిగితే ఆ గొప్ప కార్యం జరుగుతుంది అని ఆమె చెబుతుంది. ఇప్పుడు మేమేం చేయాలయ్యా? మీరేం చెబితే అది మేము చేస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. ఇది మన జీవితంలో కావలసిన తగ్గింపు, కావలసిన ఎదురుచూపు. ఎవరి వైపు? దేవుని వైపు. అప్పుడు ఆయన సమయం వచ్చింది, అప్పుడు మన జీవితంలో ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు ఆయన వైపు చూడాలి, ఆయన అడగాలి. 2, ఆయన చెప్పింది మాత్రమే మనం చేయాలి. ఏం చెప్పాడు ఆయన? యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల ముట్టుకు నింపిరి. నింపండి అంటే ప్రతి ఇంట్లో అలా ఉంటాయి, వాళ్ళకు ఆచారం అది, రాతి బాణలు. వాటిని నింపండి నీళ్లతో అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనాలి? ఆమె ఏదో చెప్పింది, మీ దగ్గరికి మేము వచ్చి వెయిట్ చేస్తున్నాం, మీరేదో చెబుతున్నారు. వాస్తవానికి మీరు చెప్పాల్సిన ద్రాక్షారసం గురించి, కానీ మీరేం చెబుతున్నారు? నీళ్ళు గురించి చెబుతున్నారు. నీళ్లు నింపటం వల్ల ప్రయోజనం ఏంటి? ఇవేమన్నా అడిగినట్లు మనం ఇక్కడ కనపడుతున్నాయా? చెప్పాలి, కనబడుతున్నాయా? ఏం అడగల. ఎందుకంటే మరియా వాళ్ళకి చక్కగా ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పింది. హల్లెలూయా. యేసయ్య గొప్పతనం గురించి మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మారు మాట మాట్లాడమండి, ఆయన చెప్పినది చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో వాళ్ళకి చెప్పాడు, ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపండి అనగానే వాళ్ళు ఏం చేశారు? అంచుల వరకు నింపారు. ఆమె ఏదో చెప్పింది, ఈయనేదో చేస్తాడు. మాకు నమ్మకం ఉంది, చెప్పినది చేయటం మన ధర్మం. అంచుల మటుకు నింపారు. అంచుల మటుకు నింపిన తర్వాత యేసుక్రీస్తు వారు వాళ్ళని పిలిచి ఇక్కడ ముంచి విందు ప్రధానుల యొద్దకు తీసుకెళ్ళి అది పోయండి. ఇప్పుడు ముంచారు, జగ్గుతో తీసుకెళ్ళారు, విందు ప్రధానికి పోస్తున్నారు. ముంచిన వారికి అర్థం కావట్లేదు, పోసేటప్పుడు అర్థం కావట్లేదు, తాగేటప్పుడు ఏమైపోయింది? రుచి కలిగిన ద్రాక్ష రసంగా అది మారింది. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. ఆశ్చర్యపోయాడు విందు ప్రధాని. ఏం జరిగింది? సహజంగా ఏం జరుగుతుంది? విందు చివరకు వచ్చే సమయంలో జబ్బు రసం అంటే కొద్ది కల్తీ కలిగిన రసం పోస్తారు, కల్తీ కలిగిన జ్యూస్ పోస్తారు. ఇక్కడేంది? విందు అయిపోయే సమయంలో కూడా ఉన్నతమైన రుచి కలిగిన ఈ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పెళ్ళి ఎంత గొప్పది, ఈ పెళ్ళి ఎంత ఆశీర్వాదకరమైంది, ఈ పెళ్ళి నిజముగా ఘనమైనది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పెళ్ళి అంత ఘనముగా అవమానాల నుంచి, నిందల నుంచి బయటకు రావడానికి గల కారణం ఆయన చెప్పునది చేశారు గనుక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమా, మన జీవితంలో నిందలు, అవమానాలు, పరిస్థితులు తారుమారైపోతున్నాయి. కానీ ఇప్పటికీ ఏంటి నా దేవుడు నా జీవితంలో పని చేయలేదు, ఇంకా ఆయన సమయం రాలేదా అని మనం ఎదురు చూస్తున్నాం. ఆయన సమయం రావటానికి మనమే ముందుకు రావాలి, మనమే ఎదురు చూడాలి, ఆయన చెప్పినది చేయాలి. ఇదిగో ఈ మాటలు వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పినది చేసే విషయంలో నువ్వు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నావు? దానికి ఏదన్నా కలుపుకుని చేస్తున్నావా? ఖచ్చితంగా చెప్పినదే చేస్తున్నావా? చెప్పినది చేస్తే నిందల నుంచి, అవమానాల నుంచి నా దేవుడు, నీ దేవుడు బయటికి తీసుకొస్తాడు, ఘనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దీనుడయుంటిన్
దయతో తలచితి దేవర నిన్ను స్తుతింతున్, దేవరా నిన్ను స్తుతింతున్. దీనుడయుంటిన్ దయతో దేవరా దేవరా నిన్ను స్తుతింతున్. ఎన్నెన్నో మేళను ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. ఎన్నెన్నో మేళను ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. నాదు రాజా, హల్లెలూయా, యేసు రాజా నీకే, నాదు రాజా నీకే, యేసు రాజా నీకే స్తోత్రం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనము. అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రన్నిటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. ఇది ఒక ప్రవక్త గారు ఆయన ఆధీనంలో జరుగుతున్న కార్యం. ప్రవక్త గారి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు కుటుంబం ఉంది. ఆ కుటుంబం చక్కగా ఎదుగుతున్న కుటుంబం. ఆ సమయంలో ఆ శిష్యుడు చనిపోయాడు. ఆ శిష్యుడు చనిపోయే ముందు మరి వీళ్ళు అప్పుల బాధలో వెళ్ళిపోయారో, చనిపోయిన తర్వాత అప్పుల బాధలో వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఏదేమైతేమి అప్పులు పాలయ్యారు. అప్పులు పాలైపోయారు. అప్పు తీర్చలేకపోతున్నారు. ఆమెకు కుమారులు ఉన్నారు. ఆ అప్పు గలవాడు వసూలు చేసుకోవడానికి ఇంటికి వచ్చాడు. అంటున్నాడు, ఇక మీరు అప్పు తీర్చలేరు కానీ నీ కుమారుల్ని మేము తీసుకెళ్ళిపోతాను, ఆ అప్పు తీరేంత వరకు నా దగ్గర బానిసలుగా పనిచేస్తారు. వింటున్నారా రాజేష్? అప్పు తీరేంత వరకు నీ కుమారులు నా దగ్గర ఏం చేయాలి? బానిసలుగా పనిచేయాలి. తల్లికి చాలా కష్టమైపోయింది కదా. భర్త చనిపోయాడు, బిడ్డల్లో ఉన్నారు, అప్పులు ఉన్నాయి. మరి ఈ టైంలో పిల్లలను కూడా మీరు తీసుకెళ్ళి బానిసలుగా చేసుకుంటే నేను ఎవరి కోసం బ్రతకాలి? నా జీవితం ఏంటి? నా బ్రతికేంటి? చాలా కృంగిపోయింది. ఈ కృంగిన సమయంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి ఆలోచించింది. ప్రవక్త గారి దగ్గరికి వెళుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రవక్త గారి దగ్గరికి వెళుతుంది. ఆ ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతుంది? ఎలీషా అక్కడ ప్రవక్త. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నిదాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడే యుండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చినడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా జవాబు, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె,
నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప మరేమియూ లేదనెను. ఆశ్రయించటం దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే తన భర్త అక్కడే ఉన్నాడు, అక్కడే భక్తి నేర్చుకున్నాడు, మంచి భక్తిపరుడిగా పేరు పొందాడు. ఇక అదే ఆశ్రయం. మన జీవితాల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే కూడా చాలా ప్రమాదం. ఈమె సరైన నిర్ణయం తీసుకుంది, సరైన ప్రదేశానికి వెళ్ళింది. హల్లెలూయా. వెళ్ళి తను పరిచయం చేసుకుంది. నేను ఎవరిని, నా భర్త ఎవరు అని పరిచయం చేసుకుంది. తనకి ఎంతమంది పిల్లలు పరిచయం చేసుకుంది. ఇప్పుడు నా స్థితి ఏంటి పరిచయం చేసుకుంది. అయితే నేనేం చేయాలమ్మా? నువ్వే సహాయం చేయాలయ్యా. నేను సహాయం చేయాలా? నీ దగ్గరే సహాయము చేసుకోగలిగిన సామర్థ్యత ఉంది. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు గట్టిగా కొట్టండి. నీ దగ్గరే ఆ సామర్థ్యత ఉంది, అది నీకు తెలియదు. జస్ట్ నేను ఆ సామర్థ్యత ఎలా పనిచేస్తుందో నీకు చెప్తా, అంతే. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కష్టాల్లో ఉన్నాను, ఎవరో వచ్చి నన్ను ఉద్ధరించాలి అని అనుకోమాకండి. ఆ కష్టం నుంచి బయటికి రావటానికి దేవుడు మనకి సామర్థ్యత ఇచ్చాడు. దాన్ని మనం గుర్తెరగాలి దేవుని వాక్యం ద్వారా. హల్లెలూయా. నేనేం చేయగలను అని అడిగాడు క్వశ్చన్. తర్వాత ఏమన్నాడు? నీ దగ్గర ఏముంది? ఎవరి దగ్గర చెప్పాలి? ఎవరి దగ్గర? అడిగిన ఆమె దగ్గరే ఏముంది అడుగుతున్నాడు. మనం ఎక్కడెక్కడో వెతుకుతాం, ఏముంది ఏముంది ఏముంది. నీ దగ్గర ఏముంది? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరో శిష్యులను అడిగాడు ప్రభు యేసుక్రీస్తు, వీళ్ళందరూ పాపం 3 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నారయ్యా, వీళ్ళందరికీ భోజనం పెట్టండి అంటే, ఏమన్నా ఆలోచన ఉందా ప్రభువా? ఈ అడవి ప్రాంతంలో ఉన్నాం, ఊరు వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కొనాలంటే ఎంత సొమ్ము కావాలి, ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చి వండి పెట్టడం అనేది సాధ్యమవుతుందా అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? మీ దగ్గర ఏముంది? హల్లెలూయా. మీ దగ్గర ఏముంది? అది నువ్వు గుర్తించావా? నీ సామర్థ్యత నీకు తెలుసా? దేవుడు నీకు ఇచ్చింది ఎప్పుడైనా గమనం కలిగి ఉన్నావా? ఆ సమస్య నుంచి పరిష్కారం మన దగ్గరే ఉంది. ఆ భయంకరమైన దొంగ ఊబి నుంచి బయటకు వచ్చే అవకాశం మన దగ్గరే ఉంది. అది గుర్తించాలి మనం. నీ దగ్గర ఏముంది? యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఇక్కడ ఎలీషా గారు అడుగుతున్నాడు. ఈ అప్పుల బాధల్లో ఇరుక్కుపోయిన విధవరాలని. ఆమె ఏమంటుంది? ఒక్క నూనె కుండ ఉందయ్యా, దాంట్లో కొద్దిగా నూనె ఉందయ్యా. ఉందా? ఉందయ్యా. ఒక్కటే ఒక్క కుండయ్యా, ఇంక వేరే కుండలు లేవయ్యా. ఒక్క నూనె కుండ మాత్రమే ఉంది, దాంట్లో ఏముంది? నూనె ఉందయ్యా. చాలు, అది చాలు నాకు. నువ్వు బయటపడిపోవడానికి, నీ అప్పుల బాధ నుంచి విడుదల పొంది సమృద్ధిగా మీ కుటుంబం జీవించడం, అది చాలు. అది ఎట్లా సరిపోద్దయ్యా? ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు నేను చెప్పింది మీరు చేయాలి. ఏంటది? నీ ఇంటి చుట్టుపక్కల వారి దగ్గరికి వెళ్ళి నీ పిల్లల్ని ఎండబెట్టుకుని వెళ్ళు. హలో, వింటారా? నీ పిల్లల్ని ఎండబెట్టుకుని, నీ 2 కుమారులను ఎండబెట్టుకుని వెళ్ళు. వెళ్ళి నువ్వు వెళ్ళాలి, పిల్లల్ని పంపించకూడదు. చాలామంది తల్లులు పక్కింటికి వెళ్ళి ఏదన్నా అడగాలంటే తల్లికి తండ్రికి కాస్త నామోషి కాబట్టి పిల్లల్ని పంపిస్తారు. నువ్వు వెళ్ళి తీసుకురాపో. బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు. నీవు నీ బిడ్డలను ఎండబెట్టుకుని వెళ్ళు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఖాళీ కుండలు ఏమైనా ఉన్నాయేమో అడుగు. అడిగి అప్పు ఇవ్వండి, నీ ఖాళీ కుండని కొద్ది రోజులు అప్పు ఇవ్వండి అని అరువు తెచ్చుకో. ఎన్ని సేకరిస్తావో అంత గొప్పదానివి నువ్వు. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఎన్ని ఇళ్ళకెళ్ళి ఎన్ని కుండలు సేకరించగలవో అంత దీవెన నీకు, అంత సమృద్ధి. ఆమేన్.
ఇప్పుడు పరీక్ష ఎవరికి ప్రారంభమైంది? ఆమెకే. ఇప్పుడు ఆమె మంచితనం, ఆమె సహవాసం ఆమె జీవితాన్ని అప్పుల నుంచి విడిపించి, బానిసత్వం నుంచి విడిపించి సమృద్ధిలోకి తీసుకెళ్తుంది. ఒకవేళ ఆమెకి అటువంటి సహవాసం లేదు, ఒకవేళ పక్కింటి వారితో ఏమాత్రం స్నేహం లేదనుకో, ఆమె పరిస్థితి ఏమైపోతుంది? బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది. ఆ రోజే ఒంటరిది అయిపోతుంది. ఆ రోజే తన జీవితానికి గమ్యం ఏంటో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతుంది. వింటున్నారా? ఇప్పుడు ఆమె ఏం చేయాలి? మారు మాట్లాడితే ఆమె జీవితమే పాడైపోతుంది. మారు మాట్లాడితే ఆమె బిడ్డలే బానిసలకు వెళ్ళిపోతారు. కాబట్టి ఆమె ఏం చేస్తుంది? పిల్లల్ని వెంట పెట్టుకుని ప్రతి ఇంటికి బయలుదేరింది. దేవునికే మహిమ కలుగునుగాక. కుండ అడుగుతుంది. కొంతమంది ఇస్తానంటున్నారు, కొంతమంది ఇవ్వనంటున్నారు. ఇవ్వనన్న వాళ్ళని బాధ పెట్టుకోవట్లేదు. మరొక ఇంటికి వెళ్తుంది. అమ్మ, మీ ఇంట్లో ఖాళీ కుండలు ఏమైనా ఉంటే ఉన్నాయా? ఒక కుండ ఇవ్వండి. 2 ఇవ్వగలిగితే 2 ఇవ్వండి అమ్మ అని కుండలన్నీ సేకరించింది. ఒక కుండ అప్పుడున్న పరిస్థితిలో, అప్పుడున్న కాలంలో కుండ మరొకరికి ఇవ్వాలంటే ఆ వ్యక్తి మీద అపారమైన ప్రేమన్నా ఉండాలి, నమ్మకమైన ఉండాలి. హల్లెలూయా. ఉండాలా లేదా? ఇప్పుడు నేను మీ ఫ్రిడ్జ్ మాకు ఇవ్వండి, 10 రోజులు ఈ ఎండల కాలం అంతా వాడుకుని మళ్ళీ ఇస్తాను అంటే ఎంతమంది ఇస్తారు? మీరు ఫ్రిడ్జ్ ఉండేవాళ్ళు. బాబీ ఇస్తాను, వెల్ డన్. ముందు అసలు మాటలే నేను ముగించేలోపు చేయెత్తేసాడు, వెరీ గుడ్. కానీ అంత సామాన్యంగా ఇస్తారా? ఫ్రిడ్జ్ కొనుక్కుంది దేనికి? ఎండాకాలం మేము చల్లగా ఉండటానికి, చల్లటి నీళ్ళు తాగటానికి, చల్లటి వస్తువులు దానిలో నుంచి ఆనందించడానికి మేము కొనుక్కుంటే మీకు ఎందుకు ఇస్తాం? అలాగే ఇవ్వాలంటే మీరు మంచివారై ఉండాలి, మీరు మా దృష్టిలో గొప్పవారిగా కనపడాలి, భక్తిపరులుగా కనపడాలి. 2, మా ఫ్రిడ్జ్ మీ ఇంటికి వెళ్ళినా కానీ మా ఫ్రిడ్జ్ పాడు చేయకుండా ఉండాలి. ఇన్ని ఉంటాయి. మేరీ అంతేనా? ఇన్ని విషయాలు ఆలోచించి ఇవ్వాలి. అంటే అప్పుడు కుండ, ఇప్పుడు ఫ్రిడ్జ్ అనుకుందాం. అమ్మ నాకు మని మీ ఫ్రిడ్జ్ అమ్మ అంటే, అన్న ఇంటికి వెళ్ళి పిల్లల్ని అందరిని కూర్చోబెట్టి ఒక చిన్న ప్రార్థన చేసి, భక్తి ఉండాలి మళ్ళీ దీంట్లో, చిన్న ప్రార్థన చేసి మేము ఒక నిర్ణయం తీసుకుని నీకు ఫోన్ చేస్తామన్నా అంటారు. ఎందుకంటే అది ఫ్రిడ్జ్ కదా. జోసఫ్ కొద్దిగా పెయింట్ లేపేస్తాడేమో అన్న, జోసఫ్ డోర్ని స్పీడ్గా వేస్తాడేమో, ఆ పిల్లోడు కొద్దిగా హార్ష్గా ఉంటాడు, మిగిలిన వాళ్ళు కొద్దిగా బాగానే ఉంటారు. అంటే ఎన్ని ఆలోచించాలో. ఈమె వచ్చి కుండ అడుగుతుంది. అమ్మ, మీ పెద్దోడు కోపం వచ్చినప్పుడల్లా కుండలు పగల కొడతాడంటగా ఇంట్లో, మీ ఇంట్లో అందుకేనంతగా ఒక్క కుండే ఉంది, ఇప్పుడు మా కుండ తీసుకెళ్ళి ఉంచుతావా, పగలగొడతావా? మేమెవరిని అడగాలి? ఏంటండి, ఆలోచించండి. ఇవన్నీ రావా? ఇంకనక రావా? ఒక వస్తువు ఊరకనే ఇస్తారా? మళ్ళా ఇస్తామని చెప్పినా కానీ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంటే, ఎందుకు ఇస్తారంటే ప్రేమ ఉండాలి, సహవాసం ఉండాలి. హల్లెలూయా. నమ్మకం ఉండాలి కదా. క్లాసులో పెన్ అయిపోయింది, రాసుకుంటున్నావు, వెంటనే పక్క వాళ్ళని పెన్ అడిగితే ఏమంటారు? వెంటనే ఇస్తారా? 100 అడుగుతారు. జస్ట్ పెన్ 10 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది. ఒక పెన్ ఇవ్వటానికే చాలా అడుగుతారు. నీకు సరిగా హ్యాండిల్ చేయటం కుదరదు, ఎట్టబడితే అట్ట చేస్తావు, నా పెన్ను పాడు చేస్తావేమో. ఏం జాన్, అడుగుతారా? అడగరా? అడుగుతారు. ఇప్పుడు మీరందరూ ఈ ఎండల కాలం, మీ దగ్గర క్రికెట్ బ్యాట్ లేదు, ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర ఉంది, కొద్ది క్రికెట్ బ్యాట్ ఇవ్వండి, బాల్ ఇవ్వండి, మేము వెళ్ళి సాయంత్రం ఆడుకోవాలంటే కొనుక్కొచ్చుకోండి. మా బ్యాట్ మా బాల్ పాడు చేస్తారా? ఎందుకు ఇస్తాం మీకు? ఏమి రవి, ఎందుకు ఇచ్చారు, ఎలా తీసుకొచ్చింది, ఇక్కడ మనం ఆలోచించాలి. మన జీవితం బానిసత్వంలోకి వెళ్లకుండా ఒక అధికారమైన దేవుని బిడ్డలుగా ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మనం మన చుట్టుపక్కల వారి పట్ల ఆదరణ, ప్రేమ కలిగి ఉండాలి. గడి చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రేమ, ఆదరణ కలిగి ఉండాలి. ఎస్, వాళ్ళకి చెయ్యొచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళతో బాగుండొచ్చు, వాళ్ళని ప్రేమించవచ్చు. నమ్మదగిన వారు, నమ్మదగిన కుటుంబం. ఇప్పుడు కష్టంలో ఉంది, మనం హెల్ప్ చేయాలి. ఇప్పుడు బాధల్లో, ఇరుకులో ఉన్నారు, మనం మన తోచినంతగా మనం అందించాలి. ఈ భావం మన కుటుంబం మీద మన మీద ఉంటే ఖచ్చితంగా మనం బానిసత్వంలోకి వెళ్ళము. హల్లెలూయా. తీసుకొచ్చేసింది. వచ్చిన తర్వాత ఎలీషా గారు ఒక మాట చెప్తున్నాడు. రాకముందు చెప్పలా ఈ మాట. ఇక్కడే మనం అన్ని విషయాలు అర్థం చేసుకో. తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, నీవు నీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళండి, ఖాళీ కుండలన్నీ ఒక పక్కన పెట్టండి, నీ నూనె ఉండకుండా ఒక పక్కన పెట్టు, లోన నుంచి గడివేయండి. ఎందుకంటే దేవుడు చేసేది అద్భుతం, అది ఎవరికి తెలియదు. తర్వాత తెలిసిద్ది, మీరే చెబుతారు తర్వాత. కానీ అసలు అద్భుతం ఏం తెలుసా? నీకు ఇన్ని కుండలు రావటమే అద్భుతం. దేవునికే మహిమ కలుగును గాక. ఎన్ని కుండలు నువ్వు సేకరించగలిగితే ఎంతమందితో నీ ప్రేమ ఉంది అర్థమైపోయింది దేవుడికి. ఎంతమంది నిన్ను ప్రేమించగలరో దేవునికి తెలుసు. కాబట్టి ఆ ప్రేమను బట్టి నిన్ను సమృద్ధిలోకి తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. చాలామందికి నీ గొప్పతనం మీ ఊర్లో చెప్పారులే అంటారు. నీ గొప్పతనం మీ చుట్టుపక్కల వారు చెప్పారులే అంటారు కదా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అదే కారణం మనం దిగజారిపోవడానికి, బానిసలుగా వెళ్ళిపోవడానికి, కురింగిపోవడానికి అదే కారణం. మనం ఆ బానిసత్వం నుంచి విడుదల పొంది స్వతంత్రులుగా సమృద్ధి కలిగిన వారుగా ఉండాలంటే మంచి సహవాసం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మంచి సహవాసం. మనం బయటికి వెళ్ళాలి, బయట వారితో మంచి ప్రేమ కలిగి ఉండాలి. కొంతమంది అంటారు, నేను ఎవరితో ఉండండి, నాతో ఎవరు ఉండరండి. ఇదేమన్నా సిద్ధాంతమా? అడవిలో ఉండాలి, అప్పుడు జంతువులతో ఉండాలి, నివసించాలి. ఇక నువ్వు మనుషుల్లో ఉన్నప్పుడు అందరితో ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. కొంతమంది ఇట్టే కలిసిపోతారు, కొంతమంది కలవాలంటే సంవత్సరాలు పడతాయి. కానీ కలవటానికి, విడిపోవటానికి వాళ్ళకి ఏమైనా మనం ఇస్తామా? వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా తీసుకుంటామా? లేదే. నవ్వుతూ పలకరించాలి, హృదయపూర్వకంగా ఆదరించాలి. నువ్వు కొంతమందిని ఆదరిస్తూ ఉంటే నిన్ను ఆదరించడానికి దేవుడు కొంతమందిని సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవునికే మహిమ కలుగును గాక. నువ్వు కొంతమంది మీద జాలి, ప్రేమను చూపిస్తే, ఒకవేళ నీ పరిస్థితి మారినప్పుడు 100 మందిని తీసుకొచ్చి దేవుడు నీ మీద జాలి చూపించడానికి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఏదైనా అయినప్పుడు కొంతమంది అంటారు, బా ఏమి తీర్పు తీర్చాడు దేవుడు, అతనికి ఆమెకి అలా జరగాల్సిందే, జరగాలి అంతే అని అంటారు కొంతమంది కదా. కానీ కొంతమంది ఎంత మంచిదో ఆమె, ఎంత మంచివాడో తను, ఎందుకు జరిగిందో పాపం. ఏ మాట బాగుంటుంది మనకి? జాలిగా ఆదరించే మాట మనకు కావాలి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె వెళ్ళి అడిగి సేకరించిన తర్వాత దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఎన్ని కుండలైతే వచ్చినాయి, ఆ కుండల నిండా నూనె వచ్చింది. అప్పుడు ఎలీషా గారు అంటున్నాడు, ఇంకేముంది, ఆ కుండలో ఉన్న నూనెని అమ్మండి, వచ్చిన డబ్బుతో అప్పు తీర్చండి, బానిసత్వం నుంచి విడుదలవుతారు. ఇంకా మిగిలే ఉంటుంది, ఆ మిగిలిన దాన్ని అమ్ముకుంటూ మీరు బ్రతకండి. హల్లెలూయా. మీరు బ్రతకండి, మీరు బ్రతకాలి అలాగా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే సొల్యూషన్ ఎక్కడుంది చెప్పాలి. ఇప్పుడన్నా ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. చెప్పండి ఒకసారి. సొల్యూషన్, పరిష్కారం నా దగ్గరే ఉంది. దేనికైనా పరిష్కారం ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. దానికి నేను చేయాల్సింది ఏంటంటే చెప్పిన మాటను వినడం, విని చేయడం. యేసు చెప్పినది చేయుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
బలహీననుచు త్రోయక నన్ను బలమిచ్చి బ్రోచితివే. బలమిచ్చి బలహీననుచు బలమిచ్చి బ్రోచితివే. బలమిచ్చి బ్రోచితివే. ఎన్నెన్నో మేళను చేసితివే. ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. ఎన్నెన్నో మేళను చేసితివే. ఎటులా నేనెటులా స్తోత్రించేదన్. నాదు రాజా, అందరం పాడదాం. యేసు రాజా, నాదు రాజా నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. ఆ రాయి తీసివేసిరి. యేసు అంతటా వారు చాలమ్మ ఆ రాయి తీసివేసిరి. ఎంతమందికి తెలుసు ఈ స్టోరీ? ఒకసారి చేతులు ఎత్తండి. ఇక్కడ 11వ అధ్యాయం యోహాను సువార్తలో ఉన్న స్టోరీ ఎంతమందికి తెలుసు? ఎవరిది ఈ స్టోరీ? లాజరు, మార్తా, మరియా. యేసు ప్రేమించిన కుటుంబం, యేసును ప్రేమించిన కుటుంబం. రెండు అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రేమించిన కుటుంబం, అలాగే యేసు క్రీస్తుని కూడా వాళ్ళు ప్రేమించారు. వారి ఇంటికి పిలిచేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు యేసయ్య. అంతేకాకుండా చక్కగా వాక్యాన్ని బోధించేవాడు వాళ్ళకి. వాక్యంలో ఆత్మీయంగా ఎదుగుతున్న కుటుంబం అది. మరి ఇంత ఎదుగుతూ ఉన్న, అభివృద్ధి పొందుతున్న ఈ కుటుంబంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది కదా. ప్రభువుని తెలుసుకున్న కాడి నుంచే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. రక్షించబడ్డ కాడి నుంచే సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. నిజమా? అంటే సరైన మార్గం తెలుసుకోక మనం వెళ్తుంటే ఆ సమస్యలు కనపడతాయి అంతే. ఇక్కడ సమస్య ఏర్పడింది. ఏంటి ఆ సమస్య అంటే, వాళ్ళకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతను రోగి అయిపోయాడు. రోగి అవ్వంగానే యేసయ్యకి కబురు చేశారు, ఆయన రాలా. ఇది మరి ఘోరం. ఆయన్నే నమ్ముకుంటే ఆయన పిలవంగానే రాలా. మనకి ఎలా ఉండిద్ది? ఇంకెవరు దిక్కులేరు మనకి, యేసయ్య దిక్కు. అయ్యా సహాయం చేయి అన్నాం, నేను చేయను అన్నాడు. ఎలా ఉండిద్ది? మార్తా మరి పరిస్థితి అంతే. ఇప్పుడు కబురు చేశారు కానీ యేసు ప్రభు వారు వెళ్ళలా, అక్కడికి వెళ్ళకుండా ఉన్నాడు, వెళ్ళకుండా ఆగిపోయాడు. ఆయన వెళ్ళే వారికి 4 రోజులు అయిపోయింది. ఈ మధ్యలో ఇక చనిపోవటం అయిపోయింది, బర్యాలు చేసేసారు. అప్పుడున్న సాంప్రదాయాన్ని బట్టి తొలిచిన రాతి సమాధిలో పెడతారు. ఆ రాతికి ఒక పెద్ద బండరాయి అడ్డం పెడతారు. అంతేకాకుండా ఆయన్ని ప్రేత వస్త్రాలతో చుట్టి సుగంధ ద్రవ్యాలు పెట్టి లోన సమాధిలో పెడతారు. అది వాళ్ళ సాంప్రదాయం. అయిపోయింది. 3 రోజులు 4 రోజులు అయిపోయింది. యేసయ్య వెళ్ళాడు. అక్క చెల్లెళ్ళు వచ్చారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థం అవటానికి నేను త్వరగా వెళ్తున్నాను. అలాంటి మాటలు అంటే, అసలు నువ్వు వస్తే మా వాడు చచ్చిపోయాడు కదయ్యా అని అన్నారు. అంటే నేను వస్తేనే అని అన్నాడు ఆయన కూడా. అవునయ్యా, మేము కబురు చేయగలను, నువ్వు వచ్చినట్టయితే మా వాడు చచ్చిపోయాడు కాదు. అయినప్పటికీ మరి నేను ఇప్పుడు వచ్చాను కదా అని అంటే, జీవ పునరుద్ధానం నేను నాకు తెలుసులే అని అంది. అంటే ఇంకా వాక్యం ఎవరో చెబుతుంది వాక్యం? మార్తా మరియు యేసయ్యకు వాక్యం చెప్పారు ఇక్కడ. జీవ పునరుద్ధానములు మాకు తెలిసిన
అంటే నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోయాడు, ఒకవేళ చనిపోయినను బ్రతుకుతాడు కదా అని అంటే, ఆ విషయం నాకు తెలుసులయ్యా అని అంది. అసలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే దానికి వెంటనే కౌంటర్ చెబుతున్నారు వీళ్ళిద్దరూ. ఇంకా లాభం లేదు, మెల్లిగా సమాధి దగ్గరికి వెళ్దామని చెప్పి యేసు ప్రభు వారు నిదానంగా సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్తున్నాడని చెప్పి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఇప్పుడు ఏం చేయాలి? సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయి చూసి రావడం తప్పితే ఏమీ లేదు కదా. ఆయన అప్పటికి వెళ్ళారు, పాపం ఆయన వెళ్తున్నాడు కదా అని. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కొద్దిగా బాధపడ్డాడు, నిట్టూర్పు చెందాడు, కన్నీరు గార్చాడు. దానికి అనేక మంది అనేక రకాలుగా చెబుతారు బోధకులు, నాలాంటి సేవకులు చాలామంది చాలా రకాలుగా ఏమని చెబుతారంటే, లాజర్ను బాగా ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తు కళ్ళం నీళ్ళు పడిపోయినాయి అని అంటారు. నేనంటాను, నన్ను కూడా బాగానే ప్రేమించాడు, లాజర్ కంటే నన్ను కూడా బాగానే ప్రేమించాడు. అంటే అది చెప్పిన వాళ్ళు నేను తప్పని అన్నాం. లాజర్ కంటే మనందరిని కూడా ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు దేవుడు. దేవుని ప్రేమలో తారతమ్యం ఉందా? ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువ కన్నీళ్ళు, తక్కువగా ప్రేమిస్తే తక్కువ కన్నీళ్ళు కార్చడు ఆయన. ఆయనే చెప్పాడు, నేను అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తానని. పాపుల్ని ప్రేమిస్తాను, నన్ను నమ్మిన వారిని కూడా ప్రేమిస్తాను. వాళ్ళకి సూర్యుడిని ఇస్తున్నాను, మీకే ఎండ కావాలని మీ మీద ఎండ, వాళ్ళకి చల్లదనం అని వాళ్ళకి చల్లదనం ఏమి ఇవ్వట్లా. అందరికీ ఒకే రకంగా ఎండ ఇస్తున్నాను, అందరికీ ఒకే రకంగా వర్షం ఇస్తున్నాను, అందరికీ ఒకే రకంగా వెన్నెల ఇస్తున్నాను. నేను అందరిని ఒకే రకంగా ప్రేమిస్తున్నాను. అయితే మరి ఆయన కోసం కన్నీళ్ళు ప్రత్యేకంగా కార్చాడంటే కాదు. అసలు ఎందుకు కన్నీరు కార్చాడు అనేది ఏంటంటే, వాళ్ళు అర్థం చేసుకోలేదు యేసయ్య చెప్పిన వాక్యాన్ని. కాబట్టి ఈడొక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ అద్భుతమైన కార్యం అని అంటే 39, యేసు ఆ రాయ తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అంటే ఈమెమనుకుంది? ఆయన లేపుతాడు అనుకోవాలా? మీరు అర్థం చేసుకోవాలి మనందరం బైబిల్ని. లాజరును లేపుతున్నాడు అనుకోవాలా? చూస్తాడేమో, చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. 4వ రోజులంటే బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది బాడీ, స్మెల్ వచ్చిద్ది. పాపం ఆయన అంత స్మెల్ ఎట్ట వారాయిస్తాడులే అని చెప్పి యేసు ప్రభు మీద ప్రేమతో అంటుంది, వాసన బాగుండిద్దయ్యా వద్దులే అన్నట్టుగా చెబుతున్నాడు. కానీ యేసయ్యకి అసలు ఏముంది? ఆయన నేను సజీవుడిగా లేపబోతున్నాను అని ఉంది. హల్లెలూయా. వెంటనే 40, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను చెప్పాడు. ఈ సంభాషణలోనే చెప్పాడు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. హల్లెలూయా. నన్ను ఇటు చూడాలి మీరందరూ. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను, ఈ మాట చెప్పాను కదా, మర్చిపోయావా నువ్వు అని. ఇప్పుడైనా నువ్వు నమ్మకం పెట్టు, దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, పరిస్థితి భయంకరంగా ఉంది. పీక్ స్టేజీ అంటే పూర్తిగా ఇక జీవితం మీద ఆశ లేదు, మరణం అయిపోయింది. ఆ పరిస్థితిని కూడా మార్చగలిగిన దేవుడు మన యేసయ్య. గిటికి చప్పలు కొడదాం. హల్లెలూయా. ఆ పరిస్థితిని కూడా మార్చగలడు ఆయన. ఇక లేదు అనే దాన్ని ఉన్నది అని నిరూపించగలడు. అది మన యేసయ్య యొక్క సత్తా, ఆయన గొప్పతనం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ సత్తా మన జీవితంలోకి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నువ్వు నమ్మితే దేవుని మహిమను చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అనుమానం పడ్డది మార్త. ఆ తర్వాత దేవుడు ఈ మాట అన్నాడు, వెంటనే వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ రాయిని
తీసివేశారు. ఫస్ట్ తీశారా? చెప్పాలి. ఫస్ట్ తీశారా? సందేహించారు. వచ్చే పరిణామం కూడా చెప్పారు. అమ్మ ఇప్పుడు తీస్తే వాసన వస్తుందని చెప్పారు. వాసన రావచ్చు, పురుగులు బట్టి ఉండొచ్చు, శరీరం ఆ పొట్ట అంతా పగిలిపోయి ఉండొచ్చు. కానీ మన ముందు నిలబడిన ఆ గొప్ప వ్యక్తి నజరేయుడైన యేసు ప్రభు. హల్లెలూయా! ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలిగిన సమర్థుడు ఆయన. అది నువ్వు నమ్మాలి. నమ్మి ఆయన చెప్పింది మాత్రమే మనం చేయాలి. హల్లెలూయా! ఇంకొకటి అర్థం చేసుకోండి. ఒకవేళ రాయి పొర్లించకుండా యేసుక్రీస్తు వారు పిలిస్తే లాజరు బయటకు వస్తాడా రాడా? రాయి పొర్లించకుండా, ఎవ్వరి సహాయం లేకుండా లాజరు బయటికి రా అంటే రాగలడా రాలేడా? ఖచ్చితంగా రాగలడు. రాతిని నెట్టుకుంటూ పక్కకి నెట్టి రాగలడు. లేకపోతే దోతెళ్ళి అలాగనేది రాయిని. యేసు ప్రభు బయటికి ఎలా వచ్చాడు? దోతలు తీసినాయి, మన కోసం తీసినాయి, మనకు కనబడటానికి ఖాళీ సమాధి. అలాగని యేసయ్య రావటానికి కాదు తీసింది, యేసయ్య రావడానికి కాదు తీసింది. ఇక్కడ దేవుడు అంత గొప్ప కార్యం చేయగలడు. కానీ ఎవరికి అవకాశం ఇస్తున్నాడంటే నీకు నాకు మాత్రం ఇస్తున్నాడు. ఎందుకు? ఆ రాయి నువ్వు తీయగలవా తీయలేవా? మన జీవితంలో చచ్చిపోయిన పరిస్థితి, పగిలిపోయి కంపు కొడుతున్న పరిస్థితి, ఆ పరిస్థితిని జీవము కలిగిన పరిస్థితిగా మార్చగలిగిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు. కానీ నేనేం చేయాలి? ఆయన చెప్పినది నేను చేయాలి. హల్లెలూయా! చూడండి అక్కడ ఆ తర్వాత చదువమ్మా 41 వచ్చిన. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిననెను. హల్లెలూయా! ఎవరి కోసం చెప్పాడు ఈ మాట? చెప్పండి. నా కోసం. చెప్పండి ఒకసారి. నా కోసం చెప్పాడు. నా కోసం చెప్పాడు. ఆయన ఏమైనా చేయగలడు. కానీ ఈ మాట ఎవరి కోసం చెబుతున్నాడు? నా కోసం. నా కోసం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? ప్రేత వస్త్రాలతో చుట్టబడి 4 రోజులు అయిపోయింది. వాసన కొడుతున్నాడు, కంపు కొడుతున్నాడు. మేబీ పొట్ట అన్నీ పగిలిపోయి ఉంటాయి, పురుగులు వచ్చి ఉండొచ్చు. ఆ పరిస్థితిని కూడా మార్చివేసి దేవుడు అక్కడ ఒక బిగ్గర స్వరంతో ఏం చెప్పాడు? ఎట్ట పిలుస్తున్నాడు చూడు. అలా ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఇక్కడ చక్కగా చదవండి. చనిపోయిన వాడు ఎవరు? చనిపోయిన వాడు ఎలా కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పాను. ఇక్కడ 2 పనులు చేపించాడు యేసు ప్రభు మన చేత చేయించాడు. 1 రాయి తీయండి, 2 అతని కట్లు విప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. 1 ఏం చేయాలి? రాయి తీయండి, 2 అతని కట్లు విప్పండి. ఇది మనం చేయాలి. ఎవరి కోసం తెలుసా? లోకములో పాపము చేత చచ్చిపడి ఉన్న వారి కోసం. ఆమేన్. లోకంలో చనిపోయారు, కంపు కొడుతుంది జీవితం, నరకానికి దగ్గరైపోతున్నారు, పాపములో బొర్లాడుతున్నారు. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు, నువ్వు ఆనందిస్తున్నావు. మరి వారిని ఆ లోకపు ఉచ్చు నుంచి బయటికి తీసుకురావాలి. ఆమేన్. తర్వాత ఏం చేయాలి? వారికి ఒక బంధకాలు ఉన్నాయి. మేబీ ఎన్నో బంధకాలు, ఇక్కడున్న కుల మత బంధకాలు అయి ఉండొచ్చు, జాతి వర్గ బంధకాలు అయి ఉండొచ్చు, కుటుంబ బంధకాలు అయి ఉండొచ్చు, పరిస్థితుల్లో బంధకాలు అయి ఉండొచ్చు. ఈ బంధకాలన్నీ ఎవరు విప్పాలి? నువ్వే విప్పాలి.
విప్పి స్వతంత్రుడుగా అతను పోవటానికి అవకాశం ఇవ్వాలి. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం, చెప్పినది చెయ్యుడి. హల్లెలూయా. మనం ఆయన చెబుతున్నాడు, మనం చేసేవారిగా ఉండాలి. అందుకే చివరిగా ఒక వచనం మనం చదువుకుని ముగించుకుందాం. మార్కు సువార్త 16:16 ఒకసారి చదవండి. 16:16 మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంతే అంతే. నమ్మి విధేయతతో చెప్పినది చేస్తే ఏమైంది? నీకు రక్షణ. నమ్మకుండా చెప్పినది చేయకుండా ఉంటే నీకు శిక్ష. ఏది కావాలి? ఎవరి ముందుంది? చాయిస్ ఎవరి ముందుంది? చెప్పాలి. నా ముందే ఉంది. నిర్ణయం ఎవరిది? నాదే. ఇప్పటికీ రక్షించబడ్డావా? చక్కటి ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నావా? మంచిది. నీ సహవాసం ఎలా ఉంది? చెప్పినది ఖచ్చితంగా చేస్తున్నావా? అందుకే ఇంకా పరిస్థితులు మారలా. నీ స్థితిగతులు మారాలి, పరిస్థితులు మారాలంటే మంచి సహవాసం కలిగి ఉండాలి. చెప్పినది మాత్రమే చేస్తూ ముందుకు సాగాలి. చచ్చిపడి ఉన్నారు పాపంతో, వారిని బయటకు తీసుకురావాలి. వారిని విప్పి యేసుక్రీస్తు యొక్క స్వతంత్రంలోకి నడిపించాలి. ఇటు గొప్ప జీవితం, ఇటు జీవన విధానం మనం కలిగి ఉండాలి. దానికి మనం చేయాల్సింది ఏమంటే చెప్పినది చేయాలి. ఒకసారి పక్క వాళ్ళు చెప్పండి, యేసు చెప్పినది మనం చేయాలి. అలా చేద్దాం, ముందుకు సాగుదాం. దేవుని యొక్క దైవాశీస్సులు పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.